హాయ్ అండి, నేను మీ రజనిని. ఈ రోజు అయితే మనం చూడండి కోవా అయితే చేసేసుకున్నాం. ఎలా చేసుకోవాలి ఏంటి అన్నీ చూపించేస్తాను. వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూసేయండి. అద్భుతం, అమోఘం, సూపర్ టేస్టీ. వావ్! చూసే కొద్ది చూడాలనిపిస్తుంది, తినే కొద్ది తినాలనిపిస్తుంది. వెరీ వెరీ టేస్టీ. రండి కిచెన్లోకి వెళ్ళిపోదాం, తయారు చేసుకుందాం. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ రజనిని. ఈ రోజు అయితే మనం లిటిల్ కిచెన్లోకి వెళ్దాము. పాలు ఎందుకు చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? పాలకోవా అయితే తిప్పుకుందామండి. ఇలా 5 లీటర్లు అయితే తీసుకోండి పర్ఫెక్ట్గా. ఇలా అయితే పెద్ద బౌండ్లీకి పోసుకోండి, చాలా పెద్దగా ఉండాలి బౌండ్లీ అయితే. ఇలా 5 లీటర్లు పాలు ఇలా పెద్ద బౌండ్లీలో ఎలడుపుగా ఉండాలి బౌండ్లీ అయితే. ఇలా ఆఫ్టింగ్ లేకుండా ఇలా రఫ్ అండ్ టఫ్ కింద కలుపుతూనే ఉండాలండి, అస్సలు పొంగకూడదు. హెల్త్కి చాలా మంచిది పాలకోవా. అంటే ఎవరికి ఇష్టం అంటే చెప్పండి. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, బర్త్డేలకి అన్నిటికీ యూజ్ అవుతుందండి. ఇలా స్వీట్ కింద వేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు స్వీటు పెట్టుకోవచ్చు. చిన్న పిల్లలకి అయితే రోజు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం పెట్టుకోవాలండి. హెల్త్కి అయితే చాలా మంచిది పాలకోవా కదా. చూడండి, ఇలా అయితే బాగా రఫ్ అండ్ టఫ్ అని తిప్పుకొని అసలు కొంచెం కూడా అడుగునైతే అంటకూడదండి. 5 లీటర్ల పాలు ఒకే బాండ్లీలో పోసుకోండి, ఒకేలాగా రావాలి పర్ఫెక్ట్గా. చాలా టేస్టీ అండి పాలకోవా. అంటే ఎవ్వరు వద్దనే వాళ్ళే ఉండరు, చాలా ఇష్టంగా తింటారు. ఇలా అయితే తయారు చేసుకోండి, హెల్త్కి కూడా మంచిది. బోన్స్ కూడా చాలా గట్టిగా ఉంటాయి. ప్రతిరోజు ఒక బిళ్ళ అయితే తీసుకోండి, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం. ఎన్నుముక్క బిగుగా ఉంటుంది, బోన్స్ గట్టిగా ఉంటాయి. బీపీ, షుగర్ అన్నీ కంట్రోల్లో ఉంటాయండి. లైట్గా అయితే షుగర్ వేసుకోవాలి, హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్, పాలన్నీ కూడా ఇలా నీట్గా తిప్పుతూనే ఉండాలండి. అడుగైతే అస్సలు అంటకూడదు. కలర్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయి చూడండి. కొద్ది కొద్దిగా ఫ్రిడ్జ్లో పాలండి, అప్పటికప్పుడు తీసిన పాలు 2 అయితే మిక్స్ చేశాను. ఇలా అయితే మొత్తం 5 లీటర్ పాలు ఇలా అయితే బాగా తిప్పండి పర్ఫెక్ట్గా. చూడండి ఇలా ఎంత చిక్కగా అయితే అవుతున్నాయో, ఇలా ఇంత చిక్కగా అయితే ఉండాలండి. ఇంకా బాగా దగ్గర పడాలి. దగ్గర పడిన తర్వాత అయితే మనం పంచదార అయితే పోసుకోవాలి. నాన్ స్టాప్ లేకుండా ఇలా తిప్పుతూనే ఉండండి, అసలు ఆపకూడదు. చెయ్యి అయితే ఇలా తిప్పేటప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ అయితే తీసుకుని ఇలా అయితే మొత్తం క్లీన్గా అయితే చేసుకుంటూ ఉండాలండి ఎప్పటికప్పుడు. మెయిన్ ఇది లోపలికి పడిన తర్వాతే మన బెళ్ళ అయితే తయారవుతుందండి పర్ఫెక్ట్గాని. ఇలా అయితే నీట్గా క్లీన్ చేసుకోండి, వీలైనంత మట్టుకి, వచ్చినంత మట్టుకి ఇలా క్లీన్ చేసుకుంటూనే ఉండండి. కొద్దిగా పాలు అయితే ఇలా అద్దుకుంటూ ఇదైతే నీట్గా తీసుకోండి. ఇలా ఇలా మొత్తం ఇలా మిక్స్ చేస్తూనే ఉండండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, తినే కొద్ది తినాలనిపిస్తుంది. నేను ఇది వరకు అయితే వీడియోలు పెట్టానండి, కానీ ఇన్ని పాలు పెట్టలేదు. కొద్ది కొద్దిగా పాలు అయితే పెట్టాను, అప్పుడైతే ఎక్కువగా చూపిస్తున్నాను నేను. రోజు ఒక బిళ్ళ అయితే తినండి, హెల్తీగా ఉండండి. వెరీ వెరీ టేస్టీ. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిక్కగా అయిపోవాలండి పర్ఫెక్ట్గా, బాగా దగ్గర పడాలి. చూడండి ఇలా అయితే ఉండాలి, తిక్కీగా అవ్వాలి. తిక్కీగా అయిన తర్వాత అయితే ఇలా టీ గ్లాస్ అయితే తీసుకోండి. మనం 5 లీటర్ల పాలు అయితే పోసుకున్నాము. 5 లీటర్ల పాలకి 1 లీటర్ పాలకి 1 టీ గ్లాసు హాఫ్ ఇలా అయితే పోసుకోండి. మొత్తం 5 లీటర్ల పాలకి 5 లీటర్ల పాలకి 7 గ్లాసులు పంచదార అయితే పోసేసుకోండి. హాఫ్ అయితే పోసుకోండి. కరెక్ట్గా 1 లీటర్కి గ్లాసున్నర ఇలా అయితే కొలత అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా అయితే 7 గ్లాసులున్నర కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ కూడా సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ అవుతుంది అని అనుకుంటే కనుక తగ్గించుకోండి, ఒకే గ్లాస్ పోసుకోండి. ఇలా అయితే కరెక్ట్గా 7 గ్లాసులున్నర పోసేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. స్లోగా పెట్టుకోండి స్టవ్ అయితే. పంచదార పోసిన తర్వాత అయితే బాగా స్లోలో ఉండాలండి, అప్పుడైతే మనకి పిప్పుగా అయిపోకుండా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా అయితే మొత్తం మ్యాష్ చేసి నిదానంగా ఉడికించుకోండి. స్టవ్ స్లోలో పెట్టుకుని అసలు అడుగంటకుండా పర్ఫెక్ట్గా ఇలా కలుపుతూనే ఉండాలి. 5 లీటర్ల పాలకి 7 గ్లాసులు పంచదార. ఇలా అయితే 7 గ్లాసులున్నర కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ కూడా సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ అవుతుంది అని అనుకుంటే కనుక తగ్గించుకోండి, ఒకే గ్లాస్ పోసుకోండి.
చూడండి ఫ్రెండ్స్, ఇలా దగ్గర కంట కూడా ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత అయితే దించుకోండి. ఇలా దించుకొని ఇలా కొంచెం కొంచెంగా తీసుకుని ఇలా ప్లేట్లోకి అయితే వేసుకోండి. వేసుకుని దీన్ని బాగా తోమి లడ్డూలాగా అయితే చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా ముద్దలాగా అయితే రావాలండి. పర్ఫెక్ట్గా ముద్దలాగా వచ్చిన తర్వాత అయితే ఇలా లడ్డూలాగా అయితే చుట్టుకుందాం. చూడండి, ఇలా ఈ సైజు అయితే చుట్టుకోండి, పెద్ద పెద్దవి. ఇలా ఇలా అయితే అన్నీ కూడా చుట్టుకోండి. ఇలా ముద్ర అయితే వేసుకోండి. వావ్, చూడండి పర్ఫెక్ట్గా ఎంత చక్కగా వచ్చిందో. కలర్ కూడా చాలా బాగుందండి. రెడ్ కలర్ వస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. వైట్ కన్నా కూడా రెడ్ బాగుంటుంది. ఇలా అయితే తయారు చేసుకోండి. ఇలా చిన్న చిన్నగా చుట్టుకోండి. చిన్నపిల్లలకి అది బాగుంటాయి. ఒక్కొక్కటి ఇచ్చుకోకపోతే హెల్త్కి అయితే చాలా మంచిది. ఇలా అయితే చిన్నవన్నీ వేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనం బెల్లం ఎప్పుడు కూడా ఇలా అయితే గట్టిగా ఫ్రెష్ చేయాలండి. ఇలా అయితే ఫ్రెష్ చేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో. డిజైన్ కూడా చుట్టూనేమో చక్రంలాగా మధ్యలో ఇలా. ఎప్పుడు కూడా మనకి బెల్లండి ఊడి రావాలంటే చాలామంది ఈ బెల్లం అయితే ఊడి రావట్లేదు, కోవ అయితే నొక్కుతున్నాం కానీ అంటున్నారు. నేనైతే చూపిస్తున్నాను. ఇది మనకి నొక్కేటప్పుడు ఉండవుతే పర్ఫెక్ట్గా ఆరాలండి. మెయిన్ మనం చేతికి అది అంటుకోకూడదు. లడ్డు అవుతే, కోవా లడ్డు అవుతే. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఈ బెల్లం తీసుకుని ఇలా అవుతే కొద్దిగా వాటర్ అవుతే రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నెయ్యి. ఇలా నెయ్యి బాగా అప్లై చేయండి. ఇలా అయితే బాగా అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత అయితే నొక్కుకుందాం. చూడండి, ఇలా అయితే నొక్కుకోవాలండి. పర్ఫెక్ట్గా గట్టిగా ఫ్రెష్ చేయాలండి. గట్టిగా ఫ్రెష్ చేసిన తర్వాత అయితే మనం చూడండి చుట్టూ కూడా దిగుతుంది. ఇలా వారంతా కూడా దిగుతుందండి. దిగిన తర్వాత అయితే ఇలా అయితే కొంచెం ఇలా అయితే ఫ్రెష్ చేయాలండి. చూడండి పర్ఫెక్ట్గా ఎంత చక్కగా వచ్చిందో. నెక్స్ట్ వచ్చేసేసి అన్నీ కూడా ఇలా అయితే ఒత్తేసుకుందాం అండి. మొత్తం చిన్నవి పెద్దవి కూడా ఒత్తేసుకుందాం. వావ్, చూడండి ఇవి అయితే పెద్దవండి. ఇవి నేను చూపించేవి అయితే చాలా పెద్ద సైజు. ఇవి పర్ఫెక్ట్గా చూడండి చక్కగా సైజు అయితే మీకు చూపిస్తాను ఏ సైజు ఉందో. చూడండి నా అరిచేయి అంత సైజు అయితే వచ్చిందండి. కొంచెం తక్కువగా అవుతే మందం అయితే ఎంత మందం అయితే ఉంది. ఇలా అయితే కొద్దిగా చేశానండి. తినేవాళ్ళు ఇంతంత సైజు తినొచ్చండి. ఎవరికైనా ఇచ్చేవాళ్ళు కూడా ఇలా గిఫ్ట్గా ఇలా ఈ సైజు అయితే చేసేవచ్చు. చాలా బాగుంటాయండి. చాలా ఇష్టంగా కూడా తింటారు. ఒక్కటైతే పూర్తిగా తినలేరు, ఇద్దరు అయితే ఆఫ్ చేసుకోవచ్చండి. ఇలా అయితే టేస్ట్ చేయొచ్చు. చాలా బాగుంటాయి. చూడండి సైజు అయితే నేను ఇదివరకు అయితే చూపించాను మీకు. నేను చిన్న సైజు చూపించానండి. చిన్నవి ఇవి చూడండి. ఈ సైజు అయితే మీకు చూపించాను నేను. నాకు 5 లీటర్కి ఇన్ని అయితే వచ్చినాయండి. పర్ఫెక్ట్గా లెక్కంటే పెట్టలేదు, మీకు చూపిస్తున్నాను. ఇలా పర్ఫెక్ట్గా ఇన్ని అయితే వచ్చినాయి. చూడండి చూడటానికి కూడా చాలా బాగున్నాయి. చాలా చక్కగా వచ్చినాయి. కలర్ కూడా చాలా బాగున్నాయి. కోవా ఇప్పుడు రెడ్ కలర్లో రావాలి. రెడ్ కలర్లో వచ్చినప్పుడు టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. చూడండి ఇవి అయితే చిన్న సైజు చాలా చక్కగా వచ్చింది. చూడండి డిజైన్ అయితే. ఎప్పుడు కూడా వాటర్ నెయ్యి రెండు మిక్స్ చేసి ఇలా బెల్లకైతే అప్లై చేసుకోండి. ఈ బెల్లకైతే అప్లై చేయండి. పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి. చాలామంది ఊడి రావట్లేదు, డిజైన్ రావట్లేదు అని చెప్తా ఉంటారండి. అందుకని అయితే నేను చూపించాను. ఇలా తయారు చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. వాటర్ నెయ్యి అప్లై చేయండి. చూడండి ఇలాగ ఎన్నోసార్లు చూపించాను, కానీ ఈ సైజు చూపించలేదు మీకు. నేను ఇన్ని లీటర్లు కూడా తిప్పలేదు. ఇదే ఫస్ట్ టైము ఇన్ని లీటర్లు అయితే తిప్పాను. మీకైతే చూపిస్తున్నాను. ఇన్ని లీటర్లకి ఇన్ని అయితే వస్తాయండి. ఇంకా చిన్న సైజు కావాలంటే చాలా అవుతాయి. నేనైతే పెద్ద సైజు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి కంపల్సరీ. ఒకసారి అయితే ప్లేట్లో పెట్టేసుకొని చూపించేస్తాను. అద్భుతం, అమోఘం, అందరూ ఇష్టంగా తింటారు. ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేద్దాం. వావ్, చూడండి అద్భుతం, అమోఘం, వెరీ వెరీ టేస్టీ. చూడండి కోవా అయితే రెడీ అయిపోయింది. ఇలా అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం. చాలా చక్కగా చూడండి సూపర్గా ఉన్నాయండి. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా వచ్చింది. డిజైన్స్ అయితే చూడండి చాలా చక్కగా ఉంది. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. వావ్, చూడండి ఫ్రెండ్స్ సూపర్ అండి. అద్భుతం, అమోఘం, వెరీ వెరీ టేస్టీ. కోవా అంటే ఎవరికి ఇష్టం ఉండదు? పిల్లలకి పెద్దవాళ్ళకి ఇష్టంగా తినేస్తారు. ఇలా అయితే తయారు చేసి పెట్టండి పిల్లలకి. ప్రతిరోజు 3 కోవా బిళ్ళలను ఇవ్వండి. హెల్తీగా ఉంటారు. బోన్స్ కూడా గట్టిగా ఉంటాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి. బాయ్ బాయ్.